హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దేవుడు పటాలు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడు పటాలకి గంధం బొట్లు ఏ విధంగా పెట్టాలి అనేది చూద్దాము. నేనైతే మంత్లీ వన్స్ దేవుడు పటాలని శుభ్రం చేసుకుంటాను. ఈ దేవుడు పటాలను శుభ్రం చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక బౌల్ నిండా నీళ్లు తీసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్‌లో ఉన్నట్లయితే గంగాజలం ఆ బౌల్‌లో ఉన్న వాటర్‌లో 2, 3 డ్రాప్స్ వేయండి. ఇప్పుడు గంగాజలం మనకి పూజా ద్రవ్యాలు అమ్మే షాప్‌లో కూడా అవైలబుల్‌లో దొరుకుతుందండి. సో, తీసుకొచ్చి 2, 3 డ్రాప్స్ అవైలబుల్‌లో ఉంటే వేయండి. తర్వాత 2 క్లాతులు విడివిడిగా తీసుకోండి. ఒకటి హ్మ్, తుడవడానికి, ఒకటేమో తడి తడి ముంచి తుడవడానికి 2 పొడి క్లాత్. ఫస్ట్ మనం బౌల్‌లో ఉన్న నీళ్ళల్లో ఒక క్లాత్ వేసి గట్టిగా పిండి తుడిచేసేయండి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసేసుకొని మరలా తుడిచేసేయండి. ఎందుకంటే తుడిచి అలానే వదిలేస్తే అవి పటాలు కదా అండి! పాడైపోయే అవకాశం ఉంది. అందుకోసమని పొడి క్లాత్‌తో మరొకసారి తుడవండి. 2 చిన్న చిన్న గిన్నెలు తీసుకోండి. ఒక గిన్నెలోనేమో గంధం, మరొక గిన్నెలోనేమో కుంకుమ తీసుకోండి. అందులో మీ దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్‌లో ఉంటే రోజ్ వాటర్ ఏసి కలపండి. రోజ్ వాటర్ కనుక అవైలబుల్‌లో లేకపోతే నార్మల్ వాటర్‌తోనే గంధము, కుంకుమ 2 విడివిడిగా కలపండి. మరీ తిక్కుగా కలపకూడదు. అట్లని మరీ పలచగా కలపకూడదండి. మనకు బొట్టులు పెట్టడానికి వీలైనంత మీడియంగా కలుపుకోవాలి. సో, మనం బొట్లు పెట్టడానికి చేత్తో కంటే గూడా ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే చాలా నీట్‌గా అయితే బొట్లొస్తాయండి. ఫస్ట్ గంధంని ఇయర్ బడ్స్‌తో తీసుకొని అలా కొంచెం స్ప్రెడ్ చేసేసేయండి. రౌండ్‌గా స్ప్రెడ్ చేసేసేయండి. మీకెక్కడెక్కడ పటంకి బొట్టు పెట్టాలి అని అనుకుంటున్నారో అక్కడక్కడ మీరు స్ప్రెడ్ చేసేసేయండి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత అది గంధం అయిపోతుంది. తర్వాత కుంకుమ తీసుకోండి. కుంకుమని మీరు స్ప్రెడ్ చేయొద్దండి. గంధం ఆరేలోపే కుంకుమని జస్ట్ అలా మీకు ఎంత సైజు బొట్టు కావాలో ఆ గంధం పైన ఆ విధంగా పెట్టేసేసేయండి. మీకు కావాల్సిన సైజులో మీకు బొట్టనేది పెట్టుకోండి. ఫస్ట్ గంధంని స్ప్రెడ్ చేసి దానిపైన బొట్టు పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది మీకు ఒక మంత్ వరకైతే బొట్టు ఎక్కడికి చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది.